హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి బూట్ పాలిష్ చేశారు సార్. అయితే ఇది నిజానికి కాదు సార్, ఇది ఒక ఫ్లెక్సీ ఆ విధంగా తయారు చేసి దాన్ని పెద్ద బ్యానర్ కింద రెడీ చేసి పోస్ట్ అంటే ఏర్పాటు చేస్తున్నారు సార్. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్? అంటే ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా సార్? ఆ విధంగా కొడాలి నానికి ఒక అవార్డు ఇచ్చారు ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరూ. ఆ అవార్డు ఏమిటి? బూతుల మంత్రి అని అవార్డు. కొడాలి నాని మాట్లాడిన మాటలు 2-3 నెంబర్ వేసుకుందాం. పప్పుగాడు, 420, వెధవ, సన్నాసి అని ఇట్లాంటి మాటలు ఉపయోగించి ఆయన అనకూడదుగా ఆయన పెట్టిన భిక్ష ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఎవరో హరికృష్ణ రికమెండ్ చేస్తే ఈయన తీసుకున్నాడు, చలమన్ అయ్యాడు. ఆయన టీలు అందించేవాడు, కాఫీలు అందించేవాడు. అటువంటి వాడు తిరగబడతాడా? జనరల్ తిరగబడరు కదా. ఎంత పాపాత్ముడైతే మాత్రం ఎలా తిరగబడతాడు? కనుక ప్రజలకి మాత్రం చాలా కోపం ఉంది. ఆ కోపం ఉండబట్టి నువ్వన్నమాటే కదా. ఏంటి, నా మీద వెనిగంటల రాముని దింపుతాడా? నన్ను టచ్ చేసే మగాడు ఈ 4 జిల్లాలో ఉన్నాడా అని ఆయనే చెప్పాడు. ఒకవేళ నన్ను ఎవడైనా ఓడించినట్టయితే, చంద్రబాబు కుప్పంలో గెలిచినట్టయితే, నేను ఈ రాజకీయ సన్యాసం చేసి చంద్రబాబు ఇంట్లో వెట్టి చాకిరీ చేస్తూ ఆయన బూట్లు తుడుస్తుంటానని చెప్పాడు. అది ఆంధ్ర ప్రజలందరికీ వినిపించింది. అందరూ ఏంటంటే ఇట్లాంటి వాడు చూసావు, ఒక నరకాసురుడు వీళ్ళు పోతే ఎలాగైతే ఆనందిస్తారో అలాగా రోజాలా బాంబులు కాల్చలేదు కానీ లోపలే సంతోషించారు. వాడు పోయేటని. మరి రోజాకి ప్రజలకి ఏమిటి తేడా? వాళ్ళకి సంస్కారం ఉంది. రోజా సంస్కారం లేనటువంటి ఒక సన్నాసి. అంటే ఆడవాళ్ళకి అపఖ్యాతి తెచ్చినటువంటి ఆ రోజా అనే పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? డబ్బు కోసం ఇంత పతనం అయిపోతారా అని అనుకుంటారన్నమాట. ఈయన ఎప్పుడైతే ఊడిపోయాడో మొత్తం అందరూ కూడా ఏంటి అసెంబ్లీలో మాటలు పోయాడు అనుకున్నారు. మరి నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి కదా. అందులో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడివి. అలాగే ఇంకొకడు ఏం చేశారంటే, వైసీపీ పార్టీ ఓడిపోయినట్టయితే ఒక పక్క మీసం తీసేసుకుంటానన్నాడు. ఒక పక్క మీసం, ఒక పక్క జుత్తును. అలా నీకంటే చిన్నవాడు, నీకంటే సామాన్యుడు మాట నిలబెట్టుకున్నాడు కదా. అలాగే ఒక 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 వైసీపీ పార్టీ అభిమాని అన్నమాట. వాడు మీసం తీసేశాడు, జుత్తు కురస తీశాడు. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు త్రివిక్రము కాలినడకని వెళ్ళాడు, ఇంకొకరేమో మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఆ మాట కోసమే కదా. ఇక్కడ సాయి ధర్మతేజు నడుచుకుంటూ వెళ్ళారు. ఏదో మాట అనుకున్నారు, ఆ మాట ముక్కు చీలించుకుంటున్నారు. ఎవరైనా ఉంటే ఏదో మాట అనుకుంటే ఆ మాట నెరవేరకపోయినట్టయితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడమే. అమర్ శిల్పి జక్కన లాంటి లేనట్టయితే ఈ శిల్పంలో లోపం కనిపెట్టినట్టయితే నా చేతులు నరికేసుకుంటామన్నాడు. కొడుకొచ్చి అందులో లోపం చూపించాడు. వెంటనే 2 చేతులు నరికేసుకున్నాడు కదా. ఇవన్నీ మనకి ఉన్నవే, చరిత్రలో ఉన్నవే. వాడు మహానుభావుడు, వీళ్ళేమో దరిద్రగొట్టు పీలుగులు మాట వీళ్ళు. అంతేగాని ఏముంది, అలా ఇష్టం వచ్చిన ఫ్లెక్సీలు పెడతారండి. ఏం మీ పెట్టలేదా? మీ దబాయితీ లేదా? మీరు మున్సిపల్ ఆఫీస్ని రెంట్ లేకుండా దౌర్జన్యంగా 5 సంవత్సరాలు వాడుకోలేదా? నువ్వు మాట్లాడితే ఇంకా ఏమైనా పెడతారన్నమాట. నువ్వు చేయరాని నేరం లేదు. క్యాజియో ఆడించావు, కోడిపందాలు ఆడించావు, మొత్తం నీ బండ్ల సావి నుంచే గంజాయి సరఫరా చేసావు. ఒక తప్పు చేసావా నువ్వు? గంజాయి సంస్కారం, గంజాయి సేల్స్ చేయాలన్నా, గంజాయిని సరఫరా చేయాలన్నా మామూలు వాళ్ళు ఎవరు కాదు. మొత్తం టోటల్ పోలీస్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉండాలి, ట్రాఫిక్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉండాలి. అంత అజమాయిషీ చేసినప్పుడే గంజాయిని తరలించగలుగుతారు అన్నమాట. అక్కడ కూడా ఎక్కడ తరలిస్తున్నారో ఆ సంబంధిత పోలీసులు. ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది గంజాయి? ఎన్ని కోట్లు, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సంపాదించావు నువ్వు. క్యాజువల్లో ఎంత పోద్ది? ఇంత తప్పు చేసిన వాడేమో ఆయనకి ఏదో నువ్వు చెప్పిన మాటే కదా అలా తులుస్తున్నట్టుగా వాళ్ళు ఫ్లెక్సీలు వేసారంటే వేస్తారు.
తప్పు తెలుసుకో, పశ్చాత్తాపడు, ఇక ముందు జీవితంలో ఎలాంటి కూతలు కుయ్యొద్దు, ముఖ్యంగా బూతులు మానేయి. అంటే సార్ వాళ్ళు వేశారని వీళ్ళు వేశారని మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇటువంటి వీళ్ళు మొహం తెల్లదు కదా, నువ్వు గెలిచిన వల్ల ఏమైనా చేయగలరు, ఓడిపోయిన వాళ్ళు వేస్తే తిన్న తీసుకెళ్ళి లోన పెట్టేస్తాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. గెలిచిన వాళ్ళు అల్లరి చేయలేక కాదు, అల్లరి చేసిన వాళ్ళందరూ ఎన్ని వందల మంది జైల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా విడిపించాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ అంత పవర్ ఉందా? ఎంతైనా నినాదాలే కానీ ఇలా ఫ్లెక్సీలు వేయించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం వాళ్ళకి తెలియదు. ఒకవేళ సాహసించి చేస్తే వాళ్ళందరూ ప్రశ్నిస్తే జైల్లో పెట్టేశారు. ప్రశ్నిస్తే జర్నలిస్ట్ తలలు పగలగొట్టారు. ఆ ఎలక్షన్లో కూడా చంపడానికి ఎంతమంది సిద్ధపడ్డారు కదా. అందువల్ల వాళ్ళు వేసేది అవకాశం లేదు. ఎవరు? వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు. ఒకవేళ తిరగబడితే వాళ్ళకి అందరూ కూడా మీరు చేసినట్టుగా వీళ్ళు చేస్తారు. అది తీసి పక్కన పెట్టండి. మిమ్మల్ని ఎవడు మాట్లాడమని చెప్పాడు, మాట్లాడారు. వాళ్ళకు కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వాళ్ళకు కూడా బీపీ ఉండొచ్చు, ఆ బీపీ తీర్చుకోవచ్చు. ఆ బీపీ పెరిగితే మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇది ఆయన చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు. అయిందా? ఇంకా పోయినట్టయితే అక్కడ అంబటి రాంబాబు అమరావతినేమో కమ్మరావతి అన్నాడు, భ్రమరావతి అన్నాడు, శ్మశానం అన్నాడు. బొత్స సత్యనారాయణ 2 అడుగులు నీళ్ళు దిగిపోయింది అన్నాడు. ఆ రోజా మహాతల్లేమో కుప్పంలో చంద్రబాబు నాయుడు కానీ గెలిచినట్టయితే ఏదేదో అంది. అర్థమైందా? అలాగే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎడమకాలి చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుక సాటి కాదని చెప్పారు. ఆవిడ మూసేయవద్దండి. ప్రోటోకాల్ ప్రకారంగా అంత అవమానం చేస్తే మూసేయవద్దా? ఇంకా ఆలోచిస్తారా? ఇందులో ఎవరు తక్కువ తిన్నారు? అనిల్ కుమార్ యాదవ్ నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాడు. మొన్న ఏమన్నాడు? నేను సవాల్ చేశాను, వాళ్ళు సవాలు స్వీకరించలేదు కదా అంటాడనమాట. ఇలాంటి డబుల్ టంగర్స్ గురించి మనం చెప్పుకోవడం ఎంత అసహ్యంగా ఉంటుందండి. అమరావతిని పూర్తిగా అమరావతి, భ్రమరావతి, శ్మశానం ఎన్ని మాట్లాడినారండి. అమరావతినేమో గ్రాఫిక్స్ అన్నారు, దానికి సమాధానం చెప్పొద్దు. ఇప్పుడు చూడండి అమరావతిని. అందువల్ల వీళ్ళు అన్న మాటలు ఖచ్చితంగా దేనికైనా తప్పకుండా. ఇప్పుడు ఇవాళ చూశాను, మన హోమ్ మినిస్టర్ నగరవాసుడికి ఏమో కొన్ని హెచ్చరికలు చేశాడు. ఒకవేళ అలా కాకపోయినట్టయితే వేసేస్తాడు అంతే. ముందుగా హెచ్చరిక చేయడం. ఏమండి, ఏదైనా సరే యథా రాజా తదా ప్రజ అండి. రాజా ఏం కోరుకుంటాడో ప్రజలు అలాగే ఉంటారన్నమాట. ఒక గట్టిగా నిబంధన పెట్టండి, 10 గంటలు దాటితే రోడ్డు మీదకి రాకూడదని. ఎవరు వస్తారు? అలాగే ఇప్పుడు మామూలుగా బ్రాండెడ్ లిక్కర్ తప్ప మిగతా డూప్లికేట్ లిక్కర్స్ అతి చీప్గా అమ్ముతారు. ఎందుకంటే పెద్ద కంపెనీ కదా వీళ్ళది, వైఎస్ఆర్సీపీది. ఇప్పుడు వీళ్ళు 300 రూపాయలు అంటే వాళ్ళు అలా కాకుండా 100 రూపాయలకి అమ్మే పరిస్థితుంది. దాన్ని నిరోధించాలి. అది బ్లాక్లో అమ్మకుండా, మద్యం షాపుల్లో అమ్మకుండా, అంటే తక్కువలో వస్తాయని పిచ్చోళ్ళు కొనేసుకుంటారన్నమాట. అలాగే నివారించవలసినవి చాలా ఉన్నాయండి. అంటే అన్నింటినీ మర్చిపోయి కళ్ళు మూసిపోయి కళ్ళు నెత్తికెక్కి ఏదైనా వాగినట్టయితే దానికి సమాధానం తప్పకుండా జన సైనికులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ చెప్తుంది. నువ్వు మాట జారిపోయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాలంతే. ఓకే సార్. చంద్రబాబు నాయుడు జైల్లో అష్టకష్టాలు పడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు సంబరాలు చేసుకోలేదు, మతాబాలు వెలిగించుకోలేదు. నిన్నేం చేయండి ప్రజల్ని ప్రశ్నించండి, వాళ్ళే చెప్తారు సమాధానం. ఓ 44 సంవత్సరాల రాజకీయ నాయకుడు, 74-75 సంవత్సరాల వయసు ఉన్నవాడు చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు సంబరాలు చేసుకుంటావా? దీనికి ప్రజలే సమాధానం చెప్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.